ఓల్డ్ బర్రీ ఫారెస్ట్ ఒకడు బాడీ నిండా కత్తిగారులతో ఉంటాడు. బ్లడ్ చాలా పోతుంది. వాడి ముందు ఒక రాణి కూర్చుని ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంత చేశాక కూడా వాడు రాలేదని మంత్రి అంటాడు. అయితే వాడిని చంపేయండి అని క్వీన్ అంటుంది. ఫ్లాష్ స్పీడ్లో మన హీరో తన ఫ్రెండ్ని కాపాడతాడు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అడుగో హెర్కాన్ పట్టుకోండి అని అంటారు. మనమందరం కలిస్తే వాడిని పట్టుకోవచ్చు అంటారు. మనోడు వాళ్ళని ఉల్లిపాయలు కట్ చేసినట్టు సెకండ్స్లో కట్ చేసి పడేస్తారు. మీరు నన్ను ఓడించలేరు. ఐఎమ్ సారీ జిక్ష్యోన్, మా వల్లే ఇదంతా. మేము అనుకోలేదు వాళ్ళందరూ ఇక్కడ కాసుకొని ఉంటారు మమ్మల్ని చంపడానికని. లేదు, మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు? ఇది మీ ఫాల్ట్ కాదులే. వాడి ఎప్పుడు ల్యాగ్ సుల్తాన్ లాగా ల్యాగ్ వాడు, మీ వెనకవాడు. ఎందుకంటే తనకి స్కిల్స్ తక్కువ కదా. నిజమేనా? బుద్ధి తక్కువ దానా. హార్ట్ టచింగ్ ఫ్రెండ్షిప్. నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిజంగా చేతకాని వాళ్ళు కలిసి ఉన్నా ఏమీ చేయలేరు. దాని నుంచి ఏం ప్రయోజనం లేదు. పేరు సైరే, క్వీన్ ఆఫ్ థండర్. మా చేతిలో ఓడిపోయిన ప్రతిసారి పళ్ళు కొరుక్కుంటూ ఉంటాం తప్ప నువ్వేమీ చేయలేవు. జాగ్రత్తగా మాట్లాడు, లేదంటే తర్వాత రిగ్రెట్ అవుతావు. రిగ్రెట్టా? స్లాట్ ఆన్. అలాంటిది బలహీనమైన వాళ్ళు లైక్ నీలాంటి వాళ్ళు ఫీల్ అవుతారు. ఎంత పొగర్రా నీకు! చంపేయండి వాడిని, చంపేయండా. నువ్వు ఇంకా జీవితంలో మారు. నువ్వు నన్ను ఏం చేయలేవు. వాడి ఫ్రెండ్సే వాడిని పొడిచారు. దీనికి అర్థం ఏమిటి? ర్యాపిడ్లీ హెచ్పి పడిపోతుంది. మూమెంట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్. క్షమించు నిన్ను మోసం చేసినందుకు జిహ్యోన్. మేము కూడా బాగా బ్రతకాలి కదా. ఏంటి? వావ్, నువ్వు పెద్ద పిచ్చోడివి. నువ్వు నీ ఫ్రెండ్సే ప్రపంచం అనుకున్నావు, కానీ డబ్బు ముందు ఏదైనా ఓడిపోతుంది. హిర్కాన్, నేను నిన్ను ఈ గేమ్ నుంచి తొలగిస్తున్నాను. నువ్వు లాగిన్ అయిన ప్రతిసారి నిన్ను చంపేస్తా. నువ్వు ఇంకా ప్రోగ్రెస్ చేయలేవు. ఓ మర్చిపోయావు, నువ్వు ఫుల్ టైం వార్లాడ్ గేమర్వి కదా. పాపం, నువ్వు మళ్ళీ చేతగాని మారిపోయావు. నువ్వు నోరు ముయ్యి ఇంకా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎందుకు? మన గిల్ కోసం నేను ఎంతో చేశాను, మీకు తెలీదా? ఇంకా నువ్వు చావు జిష్యూన్. వాళ్ళు మాకు హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫర్ చేస్తున్నారు. మమ్మల్ని ఇంకా ఏం చేయమంటావు? ఇది అంతా డబ్బు కోసమా? కనీసం నేను మీకోసం ఎంత చేశానో తెలుసా? మీరే కదా మనం ఒక ఫ్యామిలీ అన్నారు. డామ్ ఇట్. వార్నింగ్, యూ హ్యావ్ డైడ్. పెనాల్టీ కెనాట్ లాగిన్ ఫర్ 48 hours. నేనంతా కోల్పోయాను. వార్లాడ్ ఇది ఒక ఏఐ డ్రివెన్ విఆర్ గేమ్. ఇందులో ఊహకందనంతా రియల్ మనీ సంపాదించుకోవచ్చు. మరియు ఆ ప్రపంచంలో మాత్రమే నేను చేయగలిగింది ఈ గేమ్ ఆడగలగటం. అసలైన ప్రపంచంలో నేను ఆల్రెడీ ఒక ర్యాష్నే పాస్ట్. వావ్, నీ లెవెల్ ఎంత? ఈ గేమ్ నువ్వు బాగా ఆడుతున్నావు. నాతో కలిసి గిల్ ఫామ్ చేస్తావా? నేను వాళ్ళని క్షమిస్తా. వాళ్ళని రియల్ వరల్డ్లో కనిపెట్టి చంపేస్తా. ఇంత కష్టం నేను దేనికోసం చేశా? వాళ్ళు నన్ను మోసం చేసి వాళ్ళు మాత్రం బాగా బ్రతకడానిక? ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసుంటే విషయం ఇంత వేరేలా ఉండేది. నేను ఎవ్వరి గురించి పట్టించుకునేవాడిని కాదు. ఏమయ్యింది? ఎవరినో ట్రక్ గుద్దేసింది. మీరు ప్రతీక్షించిన నెంబర్ పనిచేయడం లేదు. ఇన్ని విషయాల్లో నన్ను ఒక్క చెత్త ట్రక్కు హిట్ చేయాలా? లేదు, నేను ఇప్పుడే చావకూడదు. నువ్వు చావు. వాళ్ళు మాకు హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫర్ చేశారు నిన్ను చంపమని. నేను పగ తీర్చుకోవాలి వాళ్ళందరి మీద. కనెక్టింగ్ యూజర్ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్. వెల్కమ్ యూజర్ నేమ్ హైకాన్. కంప్లీట్ ద ట్యుటోరియల్. సర్వైవ్ అగైనెస్ట్ లేబర్నిత్ మాస్టర్ మినటార్. ఇది వార్లాడా? ఆ ట్యుటోరియల్ క్వెస్టా? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? హే కొత్త కుర్రోడా, ఆలోచించడం ఆపి ఈ లోకంలోకి రా. నువ్వు ఆ ఎలర్ట్ చూసావుగా? దానిని చంపాలి. ఆ మాన్స్టర్ని చంపడం అసాధ్యంలా ఉంది. మనం ముగ్గురం కలిసి దాన్ని ఓడించాలి. ట్యుటోరియల్ బాస్ మినిటార్. 5 ఏళ్ల క్రితం దాన్ని గేమ్ డిఫికల్టీ ఇష్యూ తగ్గించడానికి తీసేశారుగా. ఏం మాట్లాడుతున్నావు? వార్లాడ్స్ రిలీజ్ అయ్యి 10 నెలలు మాత్రమే అయ్యింది. 10 నెలలా? ఓ 10 నెలలేనా? వీడికి ఏమైంది? ఏమైనా కానీ నేను సిగ్నల్ ఇవ్వగానే నువ్వు బయటికి పో. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా?
నువ్వు చావబోతున్నావా ఏంటి? వాడు దాన్ని చంపేస్తాడా ఏంటి? నీకు మంచి టాలెంట్ ఉంది. నేను మామూలుగా ఇలా మాట్లాడను, కానీ నువ్వు మాతో జాయిన్ అవుతావా? ఇంతకు ముందే నేను ఒక డెసిషన్ తీసుకున్నా. డెసిషనా? ఏంటి? నేను మళ్ళీ మనుషుల్ని నమ్మితే మళ్ళీ కుక్కనే అవుతాను. కుక్కలాగా నన్ను వాడుకుంటారు. ద హీరో స్లాటర్ ఐ కెన్ హ్యాస్ రిగ్రెస్ట్.